చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టమని మంత్రి నారా లోకేష్ అన్నారు. పరువు నష్టం దావా కేసులో నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను వైఎస్ జగన్ వేధించారని, కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిపోయేలా చేశారని ఆరోపించారు. రోజాకు జ్యూరిచ్కి, దావోస్కి తేడా తెలియదని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారని నారా లోకేష్ ప్రశ్నించారు. టాప్ 100 కంపెనీలతో చర్చిస్తున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని నారా లోకేష్ స్పష్టం చేశారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు? ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము నాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మా. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ చర్చిస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన అసలు ఆసిలర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. దావోస్ లో కాదండి, జ్యూరిక్ లో. ఓకే సార్. అమ్మా రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తేడా ఏంటో తెలియదు. నన్నేం చేయమంటారు స్వామి? పాపం ఆమె తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి? జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, దావోస్ నేను మాట్లాడా. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా? ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది కానీ. దయచేసి ప్రజలందరూ ఇది గమనించాల. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మాకు ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. 4 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. దావోస్ చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా. అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులో, ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించావు, పొల్యూషన్ రేట్ చేయించావు. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉంది. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నా. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ గా. లెట్ ఇన్వెస్టిగేషన్. ఎవరికి ఇచ్చేవాడి కీలకమైన పోస్ట్?
ఎవరికి ఇచ్చాం స్వామి? మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. వినండి కొంచెం, నేను పూర్తి చేయండి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. రానియండి, 1 by 1 చేయనియండి సార్. మీకు సిస్టమేటిక్. ఇది కక్ష సాధింపు కాదు, చట్టం ప్రకారం నేను వెళ్ళాలి. లెట్ మీ డూ మై డ్యూటీ. నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా, నిధులు తీసుకొచ్చాం, క్యాపిటేషన్ చేసా. ఇంకేం హామీ ఇవ్వాలి నీకు? బాండ్ పేపర్ రాసేవాళ్ళ? ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసేవాళ్ళ నీకు? అరే అందరు జగన్ లాగా ఉండరు, గుర్తుపెట్టుకో. ఏం స్వామి మీరు కూడా అటు మాడితే? అది కాదు, అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి. సార్ ఒక్క నిమిషం, మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి. ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా. 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలుక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు. నాకే అర్థం అవుతుంది. నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప? మీరే చెప్పండి, నాకు అర్థం